హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రిటైల్ ట్రేడర్ హబ్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ ఏదైతే మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్ ఒక వండర్ఫుల్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనమాట. ఏదైతే ఏప్రిల్ సిరీస్ ఈరోజు ఎండింగ్ కదండి. సో ఏప్రిల్ సిరీస్ ఎండింగ్ చాలా వండర్ఫుల్గా ఒక స్ట్రాంగ్ నోట్ తోటి క్లోజ్ అయిందని చెప్పాలన్నమాట అండి. సో వండర్ఫుల్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి. కంప్లీట్ బుల్లిష్‌నెస్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ విట్‌నెస్ చేయొచ్చనమాట అండి. సో వండర్‌ఫుల్ క్యాండిల్ అనేది సో మనం ఇక్కడ చూడడం జరిగిందనమాట అండి. అండ్ ప్రీవియస్‌గా నేను ఏదైతే లైక్ 1 వీక్ బ్యాక్, లాంగ్ బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని గ్యాప్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం గదండీ. సో ప్రీవియస్‌గా ఏవైతే అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ రైట్? అంటే మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ రివర్స్ అయినప్పుడు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో సో వన్ ఆఫ్ ద గ్యాప్స్ ఈరోజు ఫిల్ అప్ అయిపోవడం జరిగింది. రైట్? ఓకే అండి. ఆ గ్యాప్ ఫిల్ అయింది. దట్ ఈస్ 22,500 లెవెల్ దగ్గర ఫిల్ అవ్వడం జరిగింది. అండ్ కంఫర్టబుల్‌గా ఇట్ క్లోజ్డ్ ఎవర్ 22,600 అండ్ మన ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ రైట్? ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సో ఏదైతే మన టార్గెట్ ఎక్స్‌పెక్టెడ్ టార్గెట్ ఉందో 22,722 రైట్? 700 ఓకే. ఆ లెవెల్స్‌కి వెళ్ళడానికి ఆస్కారం క్లియర్‌గా కనిపిస్తుందనమాట అండి. బట్ కానీ సో 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూడొచ్చనమాట అండి. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది రైట్? సో సెషన్ వచ్చేసరికి హ్యూజ్ రెడ్ బార్స్ కనిపించాయనమాట అండి మనకి. ఇట్ మే బీ మియర్లీ జస్ట్ ఇంట్రాడే ప్లేయర్స్ ఎగ్జిట్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ రోల్ ఓవర్స్ అవన్నీ జరుగుతాయి కదా! సిరీస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్‌కి సిరీస్‌కి కంపల్సరీ రోల్ ఓవర్స్ అవన్నీ ఉంటాయి కదా! బట్ కానీ ఎనీహౌ సో ఓవరాల్‌గా క్యాండిల్ మాత్రం చాలా ఇట్స్ ఎ స్ట్రాంగ్ షో అనమాట అండి. సో అండ్ వెరీ సూన్ ఇట్ ఇస్ గోయింగ్ టు టెస్ట్ న్యూ లైఫ్ టైమ్ హై దట్ ఈస్ 770 ఆ రేంజ్ ప్రీవియస్‌గా మనం టెస్ట్ చేయడం జరిగింది కదండీ. సో 22,800 లెవెల్స్‌కి సో వెళ్ళడానికి సో వడివడిగా అడుగులు వేస్తుందనమాట అండి. సో మార్కెట్ అయితే నిఫ్టీ ఆ లెవెల్స్‌కి వెళ్ళడానికి మాక్సిమం ఇట్ ఈస్ రైట్ అటెంప్టింగ్ అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా వండర్ఫుల్ క్యాండిల్ అనమాట అండి. నిన్న ఇన్సైడ్ బార్ రావడం జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ అనుకున్నాం కదా! బట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ అండ్ సిమిలర్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏవైతే గ్యాప్స్ వచ్చాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా రైట్? ఈరోజు ప్రైస్ యాక్షన్ తోటి ప్రీవియస్‌గా నేను మీకు షేర్ కూడా చేయడం జరిగింది. ఒక లైన్ కూడా డ్రా చేసి చూపించానమాట. అంటే గ్యాప్ ఫిల్ అవి పొటెన్షియల్ ఛాన్స్ ఉంది రేపు అని చెప్పి ముందే మనం అనుకోవడం జరిగింది. ఈరోజు గ్యాప్ అయితే సో బ్యాంక్ నిఫ్టీలో కూడా దట్ ఈస్ 48,500 అనమాట అండి. సో 48,500 దగ్గర సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ అయిపోవడం జరిగింది. రైట్? అండ్ ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తే సోషల్ మీడియాలో ప్లస్ కొన్ని న్యూస్ ఛానల్ మన తెలుగు టీవీ సంబంధించిన కొన్ని న్యూస్ ఛానల్ చూస్తే అందరూ కూడా ర్యాలీ వచ్చింది కాషియస్‌గా ఉండండి. ర్యాలీ వచ్చింది అయినా కూడా కాషియస్‌గా ఉండాలన్నారు. బట్ కానీ కాషియస్‌గా ఉండాలి. బట్ అల్టిమేట్‌లీ మార్కెట్ ఈజ్ సుప్రీం అనమాట అండి. యాక్చువల్‌గా ఈరోజు ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ న్యూస్ అనమాట అండి. సో దట్ ఈజ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించి ఎక్స్‌ట్రీమ్ నెగెటివ్ న్యూస్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మార్కెట్స్‌లో ఒక వండర్‌ఫుల్ రికవరీ అనేది మనం చూడడం జరిగింది. సో 47,760 లెవెల్స్ దగ్గర లో ఇన్‌ఫాక్ట్ 47,737 అనమాట అండి. ఓకే. సో 47,740 ఆ లెవెల్స్ నుంచి లుక్ ఎట్ దిస్ రైట్? సో వండర్‌ఫుల్ అనమాట. 4855 అంటే లైక్ 800 పాయింట్స్ రైట్? సుమారుగా 800 పాయింట్ల దగ్గర సో మనకి ఒక రికవరీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ స్ట్రెంత్ అనమాట అండి. క్లియర్ కట్ స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుందనమాట. చాలా స్ట్రాంగ్ అయితే సో ఈరోజు ప్రైస్ యాక్షన్ మనం చూడొచ్చనమాట అండి. సో వండర్‌ఫుల్‌గా గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది. అండ్ ప్రీవియస్ ఏదైతే ఒక మేజర్ సప్లై జోన్ ఉందో ఆ జోన్ పైనే కొంచెం క్లోజ్ అవ్వడం జరిగింది కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు అటెంప్ట్ 48,900 లెవెల్ ఏదైతే ఉందో విచ్ ఈస్ హార్డ్లీ ఇంకో 400 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. ఓకే. సో ఆ లెవెల్స్ ఏమన్నా మళ్ళీ ఒకసారి అటెంప్ట్ జరుగుద్దా అన్నట్టుగా ప్రైస్ యాక్షన్ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుందన్నమాట అండి ఫ్రెండ్స్. రైట్? సో అయితే కోటక్ బ్యాంక్ ఇలా నెగటివ్ న్యూస్ ఆర్‌బీఐ కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది కదా! కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయడానికి లేదు. మొబైల్ ద్వారా కానీ సో ఆన్‌బోర్డ్ చేయొద్దు. క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి లేదు. ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ లుక్ ఎట్ దిస్ రైట్? అయితే దీనికి కాంపన్సేషన్‌గా నిన్న యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట అండి. రిజల్ట్స్ బానే ఉన్నాయి కాబట్టి సో దాన్ని బిగ్ ప్లేయర్స్ మేబీ యూజ్డ్ అనమాట అండి. సో దాన్ని ఏదైతే ఎంత నెగెటివ్ ఇది వచ్చిందో దాంట్లో బయింగ్ అనేది అందులో రావడం జరిగింది. ఓవరాల్ ఇండెక్స్ మెయింటైన్ అయిపోవడం జరిగింది. ఇంత నెగెటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉన్న బ్యాంక్ అంత పడిపోయినా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంచుమించు కొంచెం వెయిటేజ్ ఉన్న స్టాక్ సో వండర్‌ఫుల్‌గా అంత క్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ ఫాలో అప్ మూవ్ కూడా వచ్చింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది నల్లిఫై అయిపోయింది. రైట్? సో యాక్సిస్ బ్యాంక్‌లో ఇలాంటి మొమెంటం రావడం వలన ఓకే. సో ఏదైతే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నెగెటివ్ న్యూస్ ఉందో దాని ప్రభావం ఆ ఫాల్ నెగెటివ్ న్యూస్ ఒకటే కాదండి ఆల్రెడీ రియాక్షన్ కూడా వచ్చింది కదా! అంత ఫాల్ ఏదైతే ఉందో ఆ ఫాల్‌ని మొత్తం అబ్జార్బ్ చేసేయడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్‌లో బయింగ్ ద్వారా అబ్జార్బ్ చేసేయడం జరిగింది. రైట్? అండ్ నాట్ ఓన్లీ దట్
కోటక్ మహీంద్రా బ్యాంక్ మీరు చార్ట్ చూస్తే కనుక సో 2020 ముందర ఓకే అండి. 2020 ఫాల్ రావడానికి ముందర ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్‌కి వెళ్ళిపోవడం జరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నథింగ్ అనమాట అండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమి నథింగ్ సపోర్ట్ చేయలేదనమాట. ఓన్లీ యాక్సిస్ వండర్‌ఫుల్‌గా చేసినట్టుగా ఉందనమాట. ఐసీఐసీఐ బ్యాంక్ అదర్ కూడా మనం చూడొచ్చనమాట అండి. సో, అయితే కోటక్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో 1640 యాక్చువల్‌గా ఇంట్రాడేలో 1600 లెవెల్ కూడా వెళ్ళడం జరిగింది. 1590 లెవెల్ కూడా టెస్ట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో, ఇది ఆల్రెడీ నేనైతే స్లోగా అక్యుములేట్ చేద్దామనే ఐడియాలో ఉన్నాననమాట అండి. బట్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి అండ్ ఒక మంచి కన్సాలిడేషన్ చాలా కాలంగా ఇట్ హ్యాస్ బీన్ రైట్. అంటే చాలా కాలం అంటే చిన్న కాదండి. 3, 4 ఇయర్స్ రైట్. 4 సంవత్సరాల పాటు ఒకే రేంజ్‌లో ఉండడం జరిగింది. అది 1660 అండ్ 2000 రైట్. సో, అంటే ఒక 400 పాయింట్ల రేంజ్‌లో మాత్రమే కోటక్ మహీంద్రా బ్యాంకు 2020 కరోనా ఫాల్ తర్వాత ఏదైతే ఒక బౌన్స్ రికవరీ వచ్చిందో, ప్రీవియస్ స్వింగ్ హై దాటిందో అదే లెవెల్ దగ్గర ఉందన్నమాట అండి రైట్. సో, నిన్న కూడా ఐ థింక్ స్టాక్ నేను షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంత ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్ మార్కెట్‌లో కూడా కొన్ని స్టాక్స్ 4 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ దగ్గర ఈవెన్ క్వాలిటీ స్టాక్స్ అండి. అలాగని చెప్పి చిన్న చిన్న స్టాక్స్ గురించి మనం మాట్లాడట్లేదు. సో, మంచి స్టాక్స్, బ్లూ చిప్ స్టాక్స్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌లో దొరుకుతున్నాయన్నమాట అండి. రీజన్స్ ఏమైనా అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే. బట్ ఇవన్నీ దే విల్ సార్ట్ ఔట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట అండి. సో, ప్రీవియస్‌గా కూడా మనం ఐ థింక్ పేటీఎంలో కూడా మనం ఇలాంటి ఇష్యూ చూడడం జరిగింది. సో, ప్రీవియస్‌గా సో, చూసిన తర్వాత కొంతకాలం ఎఫెక్ట్ వచ్చింది. బట్ కానీ స్లోగా రికవర్ అవుతుంది. ఇట్ టేక్స్ టైమ్ అనమాట అండి రైట్. సో, దాని ఇంపాక్ట్ ఇంకా టక్ మన సర్క్యూట్స్ పడిపోయింది కదా. బట్ కానీ ప్రైస్ అయితే స్టెబిలైజ్ అవుతుంది కొంచెం రైట్. బట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది ఇట్స్ అన్లైక్ ఓన్లీ పేటీఎంతో కంపేర్ చేయాలా లేదా అనేది మీరు చూడొచ్చు అనమాట. బ్యాంకింగ్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ కానివ్వండి, బ్రాంచెస్ కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుసు కదా. సో, అందువల్ల నథింగ్ సర్ప్రైజ్ ఆర్ నథింగ్ మేజర్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ లెట్ అస్ సీ. సో, బట్ చార్ట్ పరంగా అయితే ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉండడం జరిగింది. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, క్రేజీ బయింగ్ అనమాట అండి. ఎందుకంటే మీరు ఎనీ మ్యూచువల్ ఫండ్ ఫ్రెండ్స్, నేను యాంఫీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట అండి. సో, అందువల్ల ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్లో గత 10 సంవత్సరాల నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట అండి. అందువల్ల ఐ హ్యావ్ గాట్ ఐడియా ఎనీ లార్జ్ క్యాప్ ఆర్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్ మీరు తీసుకుంటే అందులో కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇలాంటి కొన్ని స్టాక్స్ లేకుండా అసలు పోర్ట్ఫోలియో ఉండదన్నమాట అండి. ఎనీ బ్లూ చిప్, ఎనీ మ్యూచువల్ ఫండ్ మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి. సో, ఎక్కడైనా మీ యాప్లో కానీ ప్లాట్ఫామ్లో కానీ సెర్చ్ చేసి ఏదైనా మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ బ్లూ చిప్ది అందులో ఉన్న స్టాక్స్ లిస్ట్ చూడండి ఫ్రెండ్స్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండి. సో, అందువల్ల డెఫినెట్గా రీటైల్ పీపుల్ మేబీ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు, ప్యానిక్ అయిపోయి ఉంటారు. సో, ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ దాన్ని ఒక అవకాశం తీసుకుని యావరేజ్ చేయడానికి మేబీ ఆర్ దే బాట్ ఏమో. సో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా. బట్ కానీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట అండి ఖచ్చితంగా. సో, వాళ్ళు అక్యుములేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా ఒపీనియన్ అనమాట. 6160 కోట్లు అనమాట. ఎలాగా వాళ్ళు దే హ్యావ్ బీన్ వెయిటింగ్. సో, 17,000 కోట్లు సంథింగ్ లైక్ దట్ మీకు ఎస్ఐపి రూపంలో అమౌంట్ వస్తుంది. క్వాలిటీ స్టాక్స్లో ఎక్కడ మంచి బయింగ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు. రీటైల్ పీపుల్ ఏమో క్రేజీగా దే ఆర్ చేజింగ్ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ క్రేజీగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనీ అంతా అక్కడే ఉంది కదా. సో, వాళ్ళకి ఎంట్రీ దొరకట్లేదు. సో, ఇలాంటప్పుడు దే విల్ యూటిలైజ్ అనమాట. లార్జ్ క్యాప్ స్టాక్ దొరికింది, కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంది, ఆల్రెడీ దే ఆర్ హోల్డింగ్ అండ్ యావరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తోటి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట రైట్. ఖచ్చితంగా వాళ్ళు కొంత బై చేసి అంటే అన్లెస్ ఏదైనా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ అలాంటివి జరిగితే దట్ ఈస్ డిఫరెంట్. బట్ కానీ యాజ్ ఆఫ్ నౌ అది ఛాన్స్ అయితే ఉందని నా ఒపీనియన్ అనమాట అండి రైట్. సో, అయితే ఈరోజు ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా 2823 కోట్ల సెల్లింగ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. లెట్ మీ సీ. సో, అడ్వాన్స్ డిక్లైన్ ఎలా ఉంది ఏంటో చూస్తే కనుక సో లుక్ ఎట్ దిస్ రైట్. నిన్న సినారియో నిఫ్టీ 50లో అంత స్ట్రెంత్ కనిపించలేదు. బట్ కానీ ఈరోజు నిఫ్టీ 50లో 40 స్టాక్స్ రైట్ చూసారు కదా. సో, లైక్ కోటక్ లాంటి బ్యాంక్ లాంటి స్టాక్ పడిపోయిన నిఫ్టీ 50లో మిగతా స్టాక్స్ అన్నీ సో పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఇండెక్స్ని పై లెవెల్కి తీసుకెళ్తున్నారు. దేని గురించి అండి? మళ్ళీ డంప్ చేయడానికి రైట్. వాళ్ళు ఒకేసారి బిగ్ పీపుల్ ఎగ్జిట్ అవ్వలేరు. దే విల్ బి ఎగ్జిటింగ్ ఇన్ స్టాగర్డ్ మ్యానర్ అనమాట అండి. సో, అందువల్ల కొంత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దే ఆర్ రెడీ టు డంప్ అనమాట. ఓకే. సో, అందువల్ల ఏంటంటే మీ ఇండివిజువల్ స్టాక్స్లో మీ టార్గెట్స్, మీ స్టాప్ లాస్లో కొంత పెట్టుకోండి. సెంటిమెంట్ అనేది మార్కెట్ సెంటిమెంట్ ఒక్క రోజులో రైట్, ఒక్క రోజులో ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ రైట్. సో, హెడ్ టు టైల్ అనమాట అండి. సో, ఒక్క రోజులో సెంటిమెంట్ అంతా బుల్లిష్గా ఉన్నది బేరిష్ అయిపోద్ది, బేరిష్గా ఉన్నది బుల్లిష్ అయిపోద్ది. చాలాసార్లు ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందో మీ అందరికీ తెలుసు కదా. సో, దారుణమైనటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మార్కెట్స్ వండర్ఫుల్గా రివర్స్ అయిపోతున్నాయి మనం చూస్తున్నాం కదా. అండ్ మన విత్ ఇన్ ఇండియాలో మనకి ఎలక్షన్స్ ఇవన్నీ అన్సర్టైన్ ఈవెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా మార్కెట్స్ దూసుకుపోతున్నాయి అనమాట అండి. మంచి స్ట్రెంత్ అయితే కనిపించింది ఫ్రెండ్స్.
అండ్ చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ నేను చెప్పడం జరిగింది కదా! లైక్ షిప్ బిల్డింగ్ స్టాక్స్ కానివ్వండి, ఇలా కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్‌లో కొన్ని ఫెర్టిలైజర్ స్టాక్స్ కానివ్వండి, అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్, రిఫైనరీ రిలేటెడ్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్టాక్స్ వండర్‌ఫుల్‌గా పెరుగుతున్నాయి. కొన్ని కొన్ని స్టాక్స్ అయితే అప్పర్ సర్క్యూట్స్ కూడా మనం చూడొచ్చనమాట. రైట్. కోరమాండల్ ఇంటర్నేషనల్ డిక్లేర్డ్ రెవెన్యూ చాలా తగ్గింది. బట్ కానీ ది డిక్లేర్డ్ డీసెంట్ ప్రాఫిట్. మేబీ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. రైట్. సో, బట్ ప్రాఫిట్స్ అయితే మంచి ప్రాఫిట్స్ అనమాట అండి. వేదాంత రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. వేదాంత రెవెన్యూ తగ్గింది. ప్రాఫిట్ కూడా తగ్గిందనమాట అండి. ఐఎమ్ హోల్డింగ్ స్టిల్. సో, నేను మీకు ప్రీవియస్‌గా ఐ థింక్ షేర్ చేయడం జరిగింది. మంచి వండర్‌ఫుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ వచ్చింది. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ లైక్ 25% సంథింగ్ లైక్ 30% ప్రాఫిట్ అనమాట అండి. సో, విల్ సీ రేపు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ లారస్ ల్యాబ్ మీరు చూడొచ్చనమాట. రెవెన్యూ పెరిగింది. బట్ ప్యాట్ కొంచెం తగ్గిందనమాట అండి. సో, ఇట్ ఈస్ గెటింగ్ సమ్ కాంపిటీషన్ ఇష్యూ అనమాట. రైట్. అండ్ ఏసీసీ లుక్ ఎట్ దిస్ వండర్‌ఫుల్ రిజల్ట్ అనమాట. రెవెన్యూ పెరిగింది అండ్ ప్రాఫిట్ రైట్. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. లైక్ 3 టైమ్స్, 4 టైమ్స్ జంప్ అనమాట అండి నెట్ ప్రాఫిట్‌లో. సో, ఈ విధంగా వండర్‌ఫుల్ ప్రాఫిట్స్. అండ్ నెస్లే డెఫినిట్‌గా ప్రాఫిట్స్ డిక్లేర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటది. దీనికి సంబంధించి ఇష్యూ జరుగుతుంది కదా! సో, అండ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, కొన్ని మసాలా ప్రొడక్ట్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. సో, రైట్. సో, మనం తీసుకునే ఫుడ్డు దేవుడే కాపాడాలి. రైట్. ఓకే అండి. సో, అనంతరాజ్ రైట్. వండర్‌ఫుల్ రెవెన్యూ అండ్ వండర్‌ఫుల్ ప్యాట్ అనమాట అండి. మంచి ట్రెమెండస్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. లుక్ ఎట్ దిస్ రైట్. ఓఎఫ్ఎస్ఎస్ అండ్ సింజిన్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. ఓకే. అండ్ రైట్. అగ్రోటెక్ ఫుడ్స్ కొంచెం తగ్గడం జరిగింది. అండ్ దాల్మియా భారత్ రైట్. వండర్‌ఫుల్ ప్రాఫిట్ అనమాట అండి. రైట్. సో, ఇక్కడ కొంచెం డేటా ఇచ్చారు చూసారు కదా! ఇది చూడాలన్నమాట. కొన్ని ఎక్సెప్షనల్ ఐటెమ్స్ అవి ఉంటాయి ఒకసారి. మ్యాక్రోటెక్ డెవలపర్స్ డిక్లేర్డ్ వెరీ గుడ్ అనమాట అండి. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ తగ్గింది. బట్ పీబీటీ బాగుందనమాట అండి. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ మేబీ దే హ్యావ్ సమ్ టాక్స్ రిలేటెడ్ కన్సర్న్ అనమాట. కొంచెం ప్యాట్ అయితే తగ్గింది. బట్ రెవెన్యూ అండ్ పీబీటీ ఆల్సో వెరీ గుడ్ అనమాట అండి. రైట్. ఇండియన్ హోటల్స్ డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సో, 5 పైసా డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. రైట్. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిక్లేర్డ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అండ్ యాక్సిస్ బ్యాంక్ చెప్పాను కదండి, లాస్ నుంచి దే డిక్లేర్డ్ ప్రాఫిట్ అండి. రైట్. అండ్ లుక్ ఎట్ దిస్. అంటే ఎన్‌పీఎస్‌ని కంట్రోల్‌లో ఉంచుతా ప్రాఫిట్స్ డిక్లేర్ చేయడం అండి. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ థింగ్ అండ్ కమెండబుల్ థింగ్ అనమాట అండి. సో, అండ్ హిందుస్థాన్ యూనిలివర్ మీరు చూడొచ్చు. ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి కూడా గతంలో కొంత న్యూస్ వచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీలో ఎంతమంది గుర్తుందో ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. యాక్సిస్ బ్యాంక్ సంబంధించి కూడా కొన్ని కన్సర్న్స్ రిజర్వ్ బ్యాంక్ ఎస్కలేట్ చేయడం జరిగింది గతంలో. రైట్. బట్ కానీ నౌ లుక్ ఎట్ దిస్. రైట్. వండర్‌ఫుల్ రిజల్ట్స్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఎన్‌పీఎస్ ఇవన్నీ కూడా వెరీ గుడ్ అండర్ కంట్రోల్. బట్ ప్రాఫిట్స్ కొంచెం తగ్గడం జరిగింది. రైట్. సో, ఓవరాల్‌గా రిజల్ట్ సీజన్ అయితే సో ఫార్ సో గుడ్ అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్. గ్లోబల్ ఇండిసెస్ విషయానికొస్తే నిక్కై సో, నిన్న 2% పెరిగింది. మనం డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఈరోజు అగైన్ 2% ఫాల్ అనమాట అండి. సో, మళ్ళీ చెప్పాను కదా ఫ్రెండ్స్, పంప్ చేస్తారు, డంప్ చేస్తారు అన్నట్టుగా కొంచెం పైకి వెళ్ళాక దే విల్ వెయిట్ అనమాట అండి. సో, ఎనీహౌ దే కెనాట్ సెల్ ఎగ్జాక్ట్ ఒకేసారి అంత హ్యూజ్ క్వాంటిటీ సెల్ చేయలేరు కాబట్టి దే విల్ యుటిలైజ్ ఎవ్రీ రైజ్ టు సెల్ అనమాట అండి. ఓకే. సో, అది జరుగుతుందనమాట అండి. ఎస్ఎన్‌పి నెగెటివ్‌గా క్లోజ్ అయింది. నాస్డాక్ 1.6% నెగెటివ్. రైట్. సో, ఓవరాల్‌గా యాక్చువల్‌గా ఇది ఈరోజు ట్రేడింగ్ అండి యాక్చువల్‌గా ఇది. సో, ఇప్పుడు ఐ థింక్ టుడేస్ స్టిక్ అనమాట అండి ఇది. సో, మీరు చూస్తే కనుక నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. రేపు మన మార్కెట్స్ మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటదనమాట అండి. అండ్ మన ఇండియా విక్స్ కూడా కొంచెం పెరగడం జరిగింది. అండ్ డాక్స్ జర్మన్ ఇండెక్స్ కూడా నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. అండ్ క్లాసికల్ షూటింగ్ స్టార్‌కి స్ట్రక్చర్ రెడీ అవుతుందనమాట అండి. బట్ కానీ బాగా ఒక అప్ ట్రెండ్ తర్వాత ఇలాంటి ప్యాటర్న్ వస్తే బాగా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ కానీ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ తర్వాత చిన్న రిట్రేస్మెంట్ తర్వాత ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. బ్యూటిఫుల్‌గా షూటింగ్ స్టార్ స్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అవుతుంది. సో, విచ్ ఇండికేట్ సమ్ నెగెటివ్ రివర్సల్ మీకు తెలుసు కదా! సో, రైట్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం మన వీడియోస్‌లో. మీకు లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో త్రూ. రైట్. మన రీటైల్ ట్రేడర్ హబ్ ఛానల్‌లో చాలా చాలా వాల్యుబుల్ కంటెంట్, నేను ఎన్నో కోర్సెస్ అమౌంట్ పే చేసి అండ్ నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదివిన ఇన్ఫర్మేషను, నాలెడ్జ్ అదంతా కూడా చాలా ఈజీగా తెలుగులో అర్థమయ్యేలాగా కంటెంట్ రూపంలో నేను మీకు మన ఛానల్ ద్వారా ఉంచడం జరిగిందనమాట అండి. సో, డిఫరెంట్ ప్లేలిస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్లీజ్ గో త్రూ. ఇఫ్ యూ ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అయితే కనుక డెఫినెట్లీ దే విల్ ఆల్ గోయింగ్ టు హెల్ప్ యూ అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు లుక్ ఎట్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో సపోర్టెడ్ అనమాట అండి. సో, పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 3.7% పెరిగిందనమాట అండి. సో, బ్యాంక్ నిఫ్టీని పడిపోకుండా ఇవి సపోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అండ్ ఫార్మా ఇండెక్స్
సో యాక్చువల్గా ఇట్ వాజ్ లాగింగ్, నౌ లుక్ ఎట్ దిస్ రైట్, అండ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అనమాట అండి. ఆటో, మెటల్స్, స్మాల్ క్యాప్ రైట్, సో అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది వన్స్ అగైన్ నిఫ్టీని. బట్ మిడ్ క్యాప్ అయితే ఇంకా అంత అవుట్ పెర్ఫామ్ చేయలేదు. రియాలిటీ ఈజ్ ద ఓన్లీ సెక్టర్ విచ్ క్లోజ్డ్ మైల్డ్లీ నెగిటివ్ అనమాట అండి. సో ఐటీ స్లైట్లీ ఎవ్రీథింగ్ ఆల్ సెక్టర్ ఇండిసెస్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ బ్యాక్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ ఐడియాస్ చూస్తే కనుక సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఈరోజు నథింగ్ న్యూ ఐఎమ్ షేరింగ్ అనమాట అండి. సో వైభవ్ గ్లోబల్, బట్ కానీ ఈరోజు రైట్ ఎమికల్ కానీ ఆల్రెడీ అనదర్ 5% సర్క్యూట్ అనమాట అండి. మనకు అసలు ఛాన్సే ఎంటర్ ఎవరు ఎంతమంది నిన్న ఒక రోజే ఛాన్స్ రావడం జరిగింది కొంచెం ప్రైస్ ఎంట్రీకి. ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకుని ఉంటే సో దే మైట్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద రైడ్ అనమాట అండి. సో వండర్ఫుల్ ట్రెమండస్ రైడ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఎమికల్ కాన్లో. సో యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా వచ్చిందండి, నిన్న మొన్న ఈరోజు 3 days కూడా ఎంట్రీ ఆపర్చునిటీ అయితే వచ్చింది మనం బాగా ఉపయోగించుకుంటే కనుక. బట్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ షో అనమాట అండి. సో ఒకవేళ ఏమాత్రం కొంచెం ఎగ్జిట్ అవుతున్నా కూడా సంబడి ఎగెల్స్ ఈజ్ బయింగ్ అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అగ్రెసివ్ కనిపిస్తుంది. 5% అప్పర్ సర్క్యూట్స్ పడిపోతుంది స్టాక్ అంటే, దట్ షోస్ అనమాట అండి, రైట్. అండ్ ఈరోజు మిగతా స్టాక్స్ మనకి వైభవ్ గ్లోబల్ ఇంకా మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదన్నమాట అండి. బట్ కానీ ఎంట్రీ ట్రిగ్గర్ అయ్యింది అనుకున్నాను ఈరోజు యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ నేను పొజిషన్ కూడా తీసుకున్నాను. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, అందువల్ల ఏంటంటే చాలాసార్లు మనం క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ మీద వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. నిన్న వీడియోలో నేను అడగడం జరిగింది ప్యాటర్న్ ఏంటంటే ఉమారెడ్డి గారు ఆన్సర్ చేయడం జరిగింది. సో డబ్ల్యూ ప్యాటర్న్, డబల్ బాటమ్ అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని ఉమారెడ్డి గారికి 100 మార్క్స్ అనమాట. సో ఆయన పర్ఫెక్ట్గా అన్నీ కూడా మనకి యూట్యూబ్ కామెంట్స్లో ఆన్సర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఉమారెడ్డి గారు, అండ్ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేషన్ అండ్ ఇంట్రెస్ట్. అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ కానీ కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముందిలే అనుకుని పెట్టుండ్రు. బట్ కానీ ఐ రియల్లీ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట అండి. ఓకే, అండ్ యువర్ పార్టిసిపేషన్. ఓకే, సో ప్రైజ్ సిమిలర్గా ఉన్నా బట్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. దట్ ఇండికేట్స్ అనమాట అండి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉంది. బట్ కానీ ఈరోజు ప్రైస్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట అండి నన్ను. సో యాక్చువల్గా మీరు చూడొచ్చు అనమాట, ఆఫ్టర్నూన్ తర్వాత సెల్లింగ్ వచ్చేయడం జరిగింది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ అక్యుములేషన్ జరిగింది. అసలు ఎంట్రీ మిస్ అయిపోతామేమో, టార్గెట్ ఈరోజు వచ్చేస్తుందేమో అనుకున్నాను అనమాట అండి. 256 ఆ లెవెల్స్కి వెళ్ళడం జరిగింది. 260 నేను ఎక్స్పెక్ట్ చేశాను, 280 అనమాట అండి. సో ఆ క్యాండిల్ చూస్తే కనుక ఈరోజు వచ్చేస్తుంది, ఆ టార్గెట్ మొమెంట్ చూస్తే ఆ రేంజ్లో ఉందన్నమాట. ఒక 2 daysలోనే వచ్చేస్తుందేమో అని అనుకున్నాను. బట్ కానీ లుక్ ఎట్ దిస్ రివర్స్ అయిపోవడం జరిగింది అనమాట. ఇట్ హ్యాపెన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో సరిసరిలే ఎన్నో అనుకుంటాం అనే డైలాగ్ ఉంది కదా. సో అలాగే ఏంటంటే సో మనం ఒక్కొక్కసారి ఎంట్రీ తీసుకోకపోతే మిస్ అయిపోతాం, రైట్, తప్పదనమాట. అందువల్ల మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అందుకే ఇంపార్టెంట్ అనమాట అండి. సో మన థింగ్స్ కంట్రోల్లో ఉంచుకొని అగ్రెసివ్గా వెళ్ళిపోకుండా కంట్రోల్లో ఉన్నంత వరకు ఇట్స్ ఓకే. లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ట్రేడింగ్లో లాసెస్ బుక్ చేయడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్ అనమాట అండి. దెర్ ఈజ్ అ బుక్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ బుకింగ్ లాసెస్ అనమాట అండి. లాసులు బుక్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట అండి ట్రేడింగ్లో, రైట్. ఓకే అండి, విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సీ యూ ఆల్, బాయ్.